హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు టేస్టీ అండ్ టిప్స్ కుకింగ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టుడే రెసిపీ వచ్చి టమాటా అండ్ ధనియా పచ్చడి అనమాట అండి. సో దానికి కావాల్సిన పదార్థాలు మనం తెలుసుకుందాం. పెద్దవి టమాటాలు 3, ధనియాలు, మెంతులు, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఒకటి పెద్దది, జీలకర్ర, వెల్లుల్లి. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. అందులో మనం మెంతులను యాడ్ చేయాలి. కొంచెం వేగనివ్వాలి మెంతులను. చూసారా, కొంచెం వేగిని తర్వాత మనం ఇందులో ధనియాలు యాడ్ చేయాలి. ధనియాలు కూడా బాగా పచ్చివాసన పోయే వరకు, తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా మనం రోస్ట్ చేయాలన్నమాట అండి. ఇవి 4 కలిపి ఈ పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం టమాటాలను కూడా అదే బాణీలో వేసి మగ్గనిచ్చుకోవాలి. చింతపండు కూడా మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో ఫస్ట్ మనం వేయించుకున్న ఇవన్నీ మిక్సీ జార్ పట్టాలన్నమాట అండి. అందులో మనం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. జీరా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. జీరా వేసుకోవచ్చు, జీరా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దానికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్ పట్టాలన్నమాట అండి. సో కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయల ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మనం అందులో మనం టమాటా చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పచ్చడి కిందండి. సో చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. సో దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు దినుసులు తీసుకోవాలి. మనం ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం నిలవ కూడా ఉంటుంది కాబట్టి పచ్చడి. సో అందులో మనం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు గుళ్ళు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఫైనల్లీ. సో ఆ పచ్చడిని మనం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, రెడీ.